నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే పండగ మూడవ రోజండి. తెల్లవారైతే 7 గంటలవుతుంది. నేను మా అక్క ఏమో గుడి దగ్గరికైతే బయలుదేరాము. ఇక్కడేమో నేను ఫుల్‌గా శారీతో ఒక చిన్న వీడియో తీయని మా వారికి చెప్తేనేమో ఇంతలో మా అమ్మ అయితే వచ్చి కోళ్ళనైతే పట్టుకొని తీసుకెళ్ళనైతే చెప్తుంది. నేను అక్క ఇద్దరమే కదా! ఇంక ఈ కోళ్ళైతే మనకు అంతవల్ల కాదని చెప్పి ఇంక మా అన్నయ్య వాళ్ళని, మా వారిని అయితే పిలిచాము. వాళ్ళేమో ఇంక కోళ్ళు వాళ్ళకిచ్చేసి మేమేమో వెనకాల అమ్మవారి పూజ సామాన్లన్నీ కూడా తీసుకొనైతే వస్తున్నాము. ఇన్ని రోజులు ఊర్లోనే అంటే నెల రోజుల నుంచి ఘటాలు తిరుగుతున్నాయి కదండీ! అవన్నీ కూడా ఈరోజైతే తీసుకువెళ్ళి గుడిలో అయితే పెడతారు. అంటే ఇన్ని రోజులు కూడా గుడిలో ఏమీ ఉండవు. గద్దె అంటారు కదా! సో, అక్కడైతే పెట్టేవారనమాట. అలానే ఈరోజు ఇంకోటేంటంటే యాటలని, కోళ్ళని మొక్కు చెల్లించుకుంటారు ఈరోజే. ఏదేమైనా సరే రెండవ రోజు పండగప్పుడే ఎక్కువగా హడావిడి ఉండిద్ది. నేను ఆ వీడియో కూడా పెట్టాను. ఎవరైనా చూడకపోతే చూడండి. ఎందుకంటే రెండవ రోజు ఎక్కువ చుట్టాలు రావడం గానీ ఉండేది. ఇంక ఈ మూడవ రోజు ఇప్పుడేంటంటే ఇప్పుడు ఈ పండగ అయిపోయిద్ది కదా! మేము గుడి దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి ఇంకా చుట్టాలందరూ కూడా తినేసి మధ్యాహ్నం నుంచే వెళ్ళిపోతారనమాట. అందుకనే ఏదైనా రెండవ రోజు ఎక్కువగా చేస్తారు మంచిగా. నా యొక్క గుడికి వెళ్ళిపోతాను కేసు చెప్తారా మర్యాద మీరు చెప్పాలి మా గురించి మీరు చెప్పాలి మా గురించి నన్ను పంపుతాను మళ్ళా నన్ను ఎప్పుడు తెస్తారా వెళ్ళు అది వెళ్ళి కోలే కనబడతానయా ఆహా రెడీ అవుతుంది అన్నమాట. పర్లేదు. ముందు వెళ్ళగానే గుడి చుట్టూ ఒక ప్రదక్షిణం అయితే చేసి పూజ అయితే అక్కడే చేసేసాము. అంటే పసుపు కుంకులు అన్నీ కూడా అక్కడే ఇచ్చేసామన్నమాట. అలానే తీసుకొచ్చిన కొత్త చీరకు పసుపు రాసి అమ్మవారి గుడికి అయితే అలా కానిచ్చాము. గుడి లోపలికైతే అస్సలు వెళ్ళలేదు. ఎవ్వరు కూడా ఉన్నా అంత ఖాళీ లేదనమాట. గుడి చుట్టూ అలాగా
పూజలు అయితే చేసేసారు. వెనకాల వేప చెట్టు కనిపించింది చూసారా, ఆ వేప చెట్టుకి ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉందో తెలియదు అనమాట. ఎందుకంటే నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి నేను ఆ చెట్టుని అలానే చూస్తున్నాను. ఇంకా అంతకుముందు నుంచే ఉందంట. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు చెట్టు అసలు చెక్కు చెదరకుండా అలానే ఉంది, అంత శక్తి గలది. పూజ అయిపోయిన తర్వాత ఎవరికి మట్టుగా వాళ్ళు వెళ్ళిపోవడానికి అయితే కుదరదు. వచ్చేటప్పుడు ఎలా అయితే కలిసి వచ్చారో వెళ్ళేటప్పుడు కూడా అలానే ఉండిద్ది. ఇక్కడ అమ్మవారికి మొక్కు చెల్లించే యాట ఉండిద్ది కదా, యాటని మొక్కు చెల్లించిన తర్వాత అమ్మవారు అయితే గీత గీసి ముందు వెళ్తారు, ఇంకా వెనకాలేమో అందరం కూడా వెళ్తారనమాట. సో అలా ఉండిద్ది పద్ధతి. చాలామంది ఏమనుకుంటారంటే పల్లెటూర్లు బాగుంటాయి, పద్ధతులు బాగుంటాయి, అలానే పల్లెటూరులోని వాతావరణం కానీ పచ్చదనం కానీ ప్రతిదీ కూడా చూడడానికి చక్కగా ఉంటుంది అనుకుంటారు కదండి. అలానే పల్లెటూరులోని పద్ధతులు కూడా బాగుంటాయి, కాకపోతే ఒక్కో ఊరికి ఒక్కో పద్ధతి అన్నట్టు ఉండిద్ది. ఇక్కడ సిరిమాను అదే రథం అయితే ఏమీ లేదు, అలా ఏమీ లేదండి. అంటే ఇప్పుడు పెద్దది సాలూరు పండుగ అయింది కదా, సో అక్కడ రథం ఉండిద్ది అంటే సిరిమాను. కానీ ఇప్పుడు ఈ అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనైతే సిరిమాను అలాంటివి ఏమీ కూడా పెట్టలేదు. చూసారు కదా పండుగ అంతా కూడా సేమ్ అలానే చేశారనమాట. నేను ఎలా అయితే పండుగ జరిగిందో మీకు అలానే చూపించాను. ఎందుకంటే చాలామంది చెప్పాను కదా పల్లెటూరుని మిస్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో వారి పద్ధతులు ఎలా ఉంటాయి అనేది మీకు కూడా తెలియాలని ఇక్కడ ఇదే అమ్మవారి గుడి అనమాట, బంగారమ్మ తల్లి గుడి. మామూలుగా అయితే ప్రతి సంవత్సరం కూడా వారం చేస్తారు అమ్మవారికి. అంటే నేను ఇదివరకు కూడా నా వీడియోస్లో చూపించాను కదా, ఊరంతా కూడా వెళ్ళి కోళ్ళు కోకలు మొక్కు చెల్లించుకుంటారని. సేమ్ అలానే ఇక్కడ కూడా, కానీ ఇలాంటి పెద్ద పండుగ మాత్రము ఎన్నో సంవత్సరాలకు ఒకసారే వచ్చిద్ది. ఇప్పుడు ఇలా ఉన్నాము, మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు వచ్చిద్దో తెలియదు, అప్పుడు ఎలా ఉంటామో కూడా తెలియదు అనమాట. నేనైతే మాత్రం ఇక్కడ మీకు అమ్మవారి విగ్రహాన్ని చూపించడానికి మాత్రము చాలా కష్టపడ్డాను. అస్సలు మామూలుగా కెమెరాతో పెడితే అస్సలు కనిపించట్లేదు, చూసారుగా ఎలా ఉందో. సో పద్దాక బ్రైట్నెస్ పెంచి జూమ్ చేస్తే కానీ అస్సలు కనిపించట్లేదు అనమాట. ఎండ కూడా గట్టిగానే ఉంది. ఇంకా లోపల ఘటాలు కనిపిస్తున్నాయి చూసారా, ఇన్ని రోజులు అంటే నెల రోజుల నుంచి ఊర్లో తిప్పిన ఘటాలు అనమాట. ఈ రోజైతే అమ్మవారి దగ్గరికి అయితే చేరుతాయి. సో లోపల అమ్మవారి విగ్రహం చూసారా, ఒక మనిషి కూర్చున్నట్టేనమాట, అంత చక్కగా ఉండిద్ది. ఇదంతా కూడా ఒక స్కూల్ అనమాట. స్కూల్లో మధ్యలో అమ్మవారి విగ్రహం ఒకవైపు అయితే ఉండిద్ది. నేను ఇక్కడ చిన్నప్పుడు 3rd క్లాస్ వరకు ఏడే అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే ఇదే స్కూల్లో అయితే చదువుకున్నాను. కాకపోతే అప్పుడు ఇలా అయితే ఉండేది కాదు, మొత్తం ఓపెన్ ప్లేస్ అనమాట. అంటే చుట్టూ ప్రహరీ అదేమీ ఉండేది కాదు, ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళొచ్చు అలా ఉండేది. కానీ ఇప్పుడు కొంచెం డెవలప్ అయ్యాయి కాబట్టి చుట్టూ ప్రహరీ మొత్తం కూడా మారిపోయింది. లేదంటే అప్పుడు ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉండేది, పూజలు చేయడానికి కూడా చాలా బాగుండేది. కానీ ఇప్పుడైతే గుడి చుట్టూ కూడా ప్రహరీ, అలాగా గుడి వరకు కూడా ప్రహరీ కట్టేసి మంచిగా అయితే చేశారు. అంటే ఇలా ఊరంతా ఒక్కసారి వస్తేనే కొంచెం పూజకి అది ఇరికిరిగ్గా ఉండిద్ది, కానీ మామూలు టైంలో మాత్రం చాలా బాగుండిద్ది. ఇంకా మా అక్కయ్య వాళ్ళు మా చెల్లి, చాలామందికి డౌట్ ఏంటంటే మా అక్కయ్య వాళ్ళిద్దరు కూడా మా పెద్దమ్మ పిల్లలండి. ముందర మహాలక్ష్మి కనిపిస్తుంది కదా, తను నేనే అక్క చెల్లెలము. మా వెనకాల ఉన్న వాళ్ళేమో మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు అనమాట, మా అక్కయ్యలు ఇద్దరు. ఇంకొకరేమో శేఖర్ అని నేను చూపిస్తాను కదా, తను, ఇంకా వాళ్ళ ముగ్గురు, మేమిద్దరం అనమాట. సో మా పెద్దమ్మ పిల్లలు వాళ్ళ ముగ్గురు కూడా. ఇంకోటి ఏంటంటే ఈ పండుగ ఏ ఊర్లో జరుగుతుందని అడిగారు కదండి, ఇదైతే మిత్తి వాళ్ళ సమమ్మ వాళ్ళ ఊరు, అంటే పార్వతీపురం డిస్టిక్లో అండి, పాచిపెంట పక్కన చిన్న గ్రామం అనమాట. పూజ అయిన తర్వాత గుడి దగ్గర నుంచి ఇంటికైతే వచ్చేసామండి. ఇక్కడేమో మా అన్నయ్య వాళ్ళు వంటలు అయితే స్టార్ట్ చేశారు. ఈరోజు అంటే ముందు రోజు పెద్దగా బిర్యానీ పులిహోరలు ఇవేమీ పెద్దగా తినలేదన్నమాట ఎవరు కూడా. అందుకని ఈరోజు అవేమీ వండకుండా ఓన్లీ రైస్ మాత్రమే వండి అలానే మటన్ కర్రీ అయితే చేశారు. ఇంకా దాంతోపాటు కొద్దిగా సాంబారు అలానే ఫిష్ ఫ్రై అయితే చేశారు ఈరోజు. అంటే నేను మొన్న వీడియోలో చెప్పాను కదండి, మసాలా పట్టించేశారు. ఈలోపు చికెను మటను 2 ఉన్నాయని చెప్పి ఫిష్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసామన్నమాట. ఇంకా అవైతే బాగా అయితే మసాలా అయి పట్టి ఇంక ఈరోజు టేస్ట్ చాలా బాగుంది. మామూలుగా అయితే 2వ రోజు అయితే మధ్యాహ్నం నుంచి భోజనాలు పెడతారు కదండి, కానీ 3వ రోజు ఏంటంటే ఉదయం నుంచే పెడతారు. అంటే మధ్యాహ్నం నుంచి చుట్టాలు ఎవరు ఉండరు కదా, ఉదయం తినేసి చాలా వరకు వెళ్ళిపోతారనమాట. అందుకనే ఉదయం నుంచి స్టార్ట్ అయ్యిద్ది. మేము కూడా ఈరోజు అయితే ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో అయితే తినలేదు. 2వ రోజు కూడా బంధువుల ఇంటికి భోజనాలకు వెళ్ళానని చెప్పాను కదండి, అలానే ఈరోజు కూడా మన ఇంట్లో అంటే మనం తినొచ్చు ఎప్పుడైనా సరే, కానీ బయట వాళ్ళు ఏంటంటే చెప్పినా సరే రాలేదని అంటారు కదా, అందుకనే వెళ్ళి అలాగే తినకపోయినా సరే కనిపించి అయితే వచ్చేసాము. ఇంకా నేను మా బాప అయితే భోజనాలకు అయితే వెళ్ళాము. బాప్ప అంటే అత్తయ్య అని అర్థం అండి. ఇటు సైడు అత్తయ్యని బాప్ప అని పిలవటం అయితే అలవాటు, అంటే అలానే పిలుస్తారు. నేను ఇక్కడికి వచ్చాక అందరిని అలానే పిలుస్తాను, అక్కడికి వెళ్ళాక అత్తయ్య అని పిలుస్తాను.
భోజనం చేసిన తర్వాత మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. పిల్లల్ని రంగుల రాట్నం, జంపింగ్ ఇవన్నీ పెట్టారు కదా కొన్ని గేమ్స్, అక్కడికి తీసుకెళ్దామంటే మహాలక్ష్మి కూడా వస్తానంది. తన కోసమని అయితే వాళ్ళ ఇంటికి వచ్చానండి. ఈ శారీ అయితే మహాలక్ష్మిది. రిసెప్షన్ కోసమని అయితే తీసుకున్నాము. కాకపోతే రిసెప్షన్లో ఏంటంటే ప్రధానంకి వాళ్ళు పెట్టిన చీర ఉంది కదా, అప్పుడు రాగానే ఇంకా అదే శారీతో అయితే రిసెప్షన్లో అయితే కూర్చున్నారు. అయితే ఈరోజు నేనైతే ఈ శారీని అయితే ట్రై చేశాను. గోల్డ్ కలర్లో నాకు శారీస్ అంటే చాలా ఇష్టము. నేను కూడా అసలు యాక్చువల్లీ పండగకి చెప్పాను కదా కలర్ గోల్డ్ కలర్లోనే చేశాను. బట్ అదేంటంటే రాలేదనమాట మీషోలో చేస్తే. ఇంకా చెల్లేమో పండగ 2 రోజులు అంటే 2వ రోజు 3వ రోజు కట్టుకో అని చెప్పి 2 చీరలు అయితే తీసుకొచ్చింది, పట్టు చీరలు. ఇంకా నేనైతే ఈరోజు గోల్డ్ కలర్ చీర అయితే కట్టుకున్నాను కదా. ముందు రోజు లంగావని కట్టుకున్నాను, అందుకని ఇంకా వేరే శారీ కట్టుకోలేదు. సో ఈరోజేమో ఈ గోల్డ్ శారీ. నెక్స్ట్ ఇక్కడేమో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఇంకా మా వారైతే ఐస్ క్రీమ్లు అయితే తీసుకుంటున్నారు. భూమైపు ఏమో వచ్చిన చుట్టాలందరికీ కూడా కూల్ డ్రింక్స్ పోస్తూనే ఉన్నాము. ఇంకా మరోవైపు ఏమో ఈ ఐస్ క్రీమ్లు. ఎందుకంటే ఇప్పుడు ఎండ కూడా అలానే ఉందన్నమాట. అంటే ఫస్ట్ ఈ 3 రోజుల పండుగలో మొదటి రోజు మాత్రం అలా కొంచెం లైట్గా జల్లులు కురిసి ఆగిపోయింది. ఇంకా తర్వాత నుంచి ఎండ గట్టిగా ఉంది. అమ్మవారేమో అసలు వర్షం అనేది రానియకుండా చేస్తాను పండగ 3 రోజులు కూడానైతే అంది. మళ్ళీ వాన వస్తే తెలిసిందే కదా, అందుకని. కానీ ఈ ఊరికి తప్ప చుట్టుపక్కల అన్ని ఊర్లకి వాన కురిసిందంట. కానీ అదే పండగ జరిగే ఊరికి మాత్రం వాన పడలేదండి. ఇంకా మేమేమో ఇక్కడ సాయంత్రం నుంచి అంటే చుట్టాలందరూ వెళ్ళిపోయారు. ఇంకా సాయంత్రం ఉండేది మేమే కదా. పిల్లలందరినీ తీసుకొని ఇంకా కొంచెం ఫ్రీ అయ్యామన్నమాట. కాకపోతే ఏంటంటే అప్పటికే గేమ్స్ అన్నీ కూడా సర్దేస్తున్నారు, అంటే అన్నీ విప్పి తీసేస్తున్నారు. కానీ ఒక్క జంపింగ్ మాత్రమే ఉంది. పోనీలే వచ్చినందుకు ఇదైనా ఉందని చెప్పి ఇంకా పిల్లల్ని అయితే అందులో కాసేపు అయితే ఎక్కించి ఆడుకున్నారు. మధ్యాహ్నం వచ్చినా సరే అన్నీ ఉండేవేమో, కానీ అప్పుడు బయలుదేరి కూడా బాగా ఎండగా ఉందని చెప్పి ఆగిపోయి ఇంకా ఐస్ క్రీమ్లు అయితే తిన్నాము అప్పుడే. లేదంటే అప్పుడు ఇక్కడికి రావాల్సినమాట. ఇంకా ఇప్పుడేమో తీరా అన్నీ ఇప్పదీసేశారు. మా బొడ్డోడేమో ఇంకా అక్కడి నుంచి ముందుకు కదలట్లేదాడు. మా సాత్వి మాత్రము ఫస్ట్ టైం ఇది. ఎందుకంటే ఇది వరకు అలా ఎక్కిస్తే బాగా ఏడ్చేది. అక్కడ మా ఊరు సైడ్ అయితే బాగా ఎక్కువ ఇలాంటివి. కానీ ఇప్పుడు చక్కగా ఆడుకుంది. యోగి తమ్ముడిని ఆడించమ్మా. ఆడు జాగ్రత్తలు వహిస్తున్నాడు. నెట్టున్నారు కదా అమ్మ. మా ఫోన్ డల్ అయ్యి లేచి నిలబడరా యోగి. మేము వచ్చేటప్పుడు కూడా రంగుల రత్నం ఉంది. కరెక్ట్గా జంపింగ్ అయిపోయి అటు వెళ్దాం అనేసరికి ఇంకా వెనక్కి తిరిగి చూస్తేనేమో ఇప్పదీసేశారు. కాసేపు ఆడిపించాక మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి బయలుదేరేటప్పుడు ఇక్కడ మహాలక్ష్మి వాళ్ళేమో వచ్చి ఐస్ క్రీమ్లు అయితే తీసుకుంటున్నారు. ఇంకా మాకు చెప్పకుండా వచ్చారా అని చెప్పి ఇంకా వాళ్ళైతే అడుగుతున్నారు. అయితే ఇక్కడ అందరం కూడా మళ్ళీ ఐస్ క్రీమ్లు అయితే తినేసి ఇంటికైతే వచ్చేసి ఇంకా మా వారేమో కాసేపు పిల్లలతో అయితే ఆడుతున్నారు. సో మొత్తానికి పండగ అయితే మాత్రము చాలా అంటే చాలా బాగా జరిగిందండి. ఇంకా మేము కూడా ఇంటికి కొంచెం ఎర్లీగానే మా ఊరైతే బయలుదేరిపోతున్నాము. ఎందుకంటే వ్యవసాయం ఉంది కదా, సో కొంచెం పొలం పని అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. సో అందుకనే సో మొత్తానికైతే ఇదండి పండగ అయితే ఇలా జరిగింది. ఇంకా నెక్స్ట్ మంచి మంచి వీడియోస్తో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.